ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ బయటపడిన దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు ఎన్నో అరెస్టులు, ఎంతో డబ్బు విదేశాలకు తరలించడం, ఎన్నో కంపెనీలు ఇలా రోజుకోటి వింటూ వస్తున్నా. సో స్టార్టింగ్లో కృష్ణదేవరాయలు గారు చెప్పినప్పటి నుంచి ఈడీ ఎంటర్ అవ్వలేదు అనుకున్నాం. ఫైనల్లీ కొన్ని ప్రూఫ్స్ ద్వారా ఈడీ కూడా ఎంటర్ అయింది. కానీ ఇప్పటి వరకు ఒక 62 కోట్ల వరకు ఏమో సీజ్ చేయడం కూడా జరిగింది. రోజుకొక అంటే సిట్ చూపించినంత దీంట్లో ఇంట్రెస్ట్ ఈడీ చూపించట్లేదు అని చెప్పి కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. మీ ఉద్దేశం ఏంటి? నిజంగానే ఈడీ యాక్టివ్గా లేదంటారా ఏపీ స్కామ్లో? అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇందులో మేము జోక్యం చేసుకుంటాం అని చెప్పి ఏసీబీ కోర్టుని అనుమతి అడిగింది. ఏసీబీ కోర్టు ఇచ్చింది కూడా. మీరు మీ క్వశ్చన్లో అడిగినట్టు 62 కోట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాదు సీజ్ చేసింది, సిట్ సీజ్ చేసింది. ఇంకొక 152 కోట్ల రూపాయలు సీజ్ చేయడానికి సిట్ ప్రయత్నం చేస్తోంది. 152 కోట్లు 153 కోట్లు సీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇప్పటికే చాలా వాళ్ళకు కావాల్సిన సమాచారం ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముఖ్యంగా వేటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే ఫెమా ఉల్లంఘనల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అంటే మనీ లాండరింగ్ జరిగింది అని తెలిసిన సందర్భంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు జోక్యం చేసుకుంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన ఈ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ జరిగింది, మామూలుగా కాదు, పెద్ద ఎత్తున. ఒక్క దుబాయ్కే 3200 కోట్ల రూపాయలు తరలిపోయినాయని, వాటిని దుబాయ్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు అక్కడ దుబాయ్లో పెట్టుబడులు పెట్టారని, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులంటే వేరే వాళ్ళు కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కొడుకు లేకపోతే జగన్మోహన్ రెడ్డి పెదనాన్న కొడుకు అటువంటి వాళ్ళు అనమాట. అంత క్లోజ్ రిలేటివ్స్. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి అని వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చినాయి. అప్పట్లో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఈ విషయాలన్నీ కూడా ఆయన పార్లమెంటు సాక్షిగా ఆయన పార్లమెంటులోనే చెప్పాడు. పార్లమెంటులో లావు కృష్ణదేవరాయలు చెప్పిన తర్వాత హోంమంత్రి అమిత్ షా ఆయన్ని పిలిపించి ఆఫీస్కి పిలిపించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే ఇవ్వమని చెప్పి తీసుకున్నాడు. ఇదంతా జరిగిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి విజయవాడ ఏసీబీ కోర్టులో ఫైల్ చేసింది. మేము కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతామని కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ముందరికి కదలలేదు. వాస్తవంగా ఇవాళ మీరు చెప్పినట్టు ఛత్తీస్గఢ్లో మద్యం కుంభకోణం దానికి సంబంధించి చాలా వేగంగా కదులుతున్నది. ఆయన భూపేష్ బఘేల్ అని ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం ఆయన కొడుకుని చైతన్య బఘేల్ని ఇవాళ ఎత్తేశారు. అంటే ఎత్తేశారు అనేది మనకి జగన్మోహన్ రెడ్డి భాష, ఎత్తేయటం అంటే. అక్కడ అతను చైతన్య బఘేల్ని కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే మనకి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అతన్ని అవినాష్ రెడ్డిని అప్పట్లో తప్పించాడు కదా జగన్మోహన్ రెడ్డి, కొంత మనుషుల్ని ముందర పెట్టి. అట్లా ఇక్కడ కూడా ప్రయత్నం చేశాడు అతను, కానీ వాళ్ళేమో కుదరలా. అంటే స్థానిక పోలీసులు అందరినీ అడ్డం వచ్చిన వాళ్ళని కూడా వేసేసి ఆ చైతన్య బఘేల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా అప్పగిచ్చారు. అంటే అంత ఫాస్ట్గా అక్కడ జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో మరి అనుకున్నంత ఫాస్ట్గా రియాక్ట్ కావటం లేదు అనేది మాత్రం అది వాస్తవం. సిట్ మాత్రం వీటితోటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాటితోటి సంబంధం లేకుండానే చాలా ఫాస్ట్గా దర్యాప్తుని ఛార్జ్షీట్ స్థాయికి తీసుకొచ్చేస్తూ ఉన్నది. అందుకని మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ సిట్ ఆఫీసర్స్, ఆ టీముని, వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు డెడికేషన్ తోటి వాళ్ళు చేస్తున్న పనిని మనం అభినందించాల్సిన అవసరం అయితే ఉన్నది.
అయితే సార్ మనం జగన్మోహన్ రెడ్డి గారు పాత కేసుల్లో కూడా చూసాము. ఇన్ని రోజుల నుంచి ఎందుకు దర్యాప్తు చేయలేకపోతుంది, వ్యవస్థలను కూడా నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక కేసు వేయడం జరిగింది కోర్టులో. సో దాంతోపాటు ఇప్పుడు చూస్తే ఈడీ పనితీరు కూడా అలానే కనిపిస్తోంది. సో ఇది కూడా అలానే భావించవచ్చా? అంటే ఈడీని మనం అంటే పనితీరు ఇట్లా అయిపోయింది అని జడ్జిమెంట్ మనం పాస్ చేయలేం, కానీ వాళ్ళకి ఏమి ప్రతిబంధకాలు ఉన్నాయో డివిఎస్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారేమో మనకి తెలియదు. కాకపోతే ఏంటి అంటే చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళే కాకుండా మొత్తం భారతదేశంలో ఈ లిక్కర్ పాలసీలకి సంబంధించిన వివరాలు తెలిసిన వాళ్ళందరూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు సైలెంట్గా ఉంది అన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకు సైలెంట్ అయిపోతున్నది, ఎందుకు ఇప్పటి వరకు వీళ్ళవి ఈ డెన్నులు ఎన్ని డెన్నులు ఉన్నాయి, మొత్తం 9 డెన్నులు ఉన్నాయి అని కనిపెట్టారు. ఒకటి అందులో ఒక డెన్ను దుబాయ్లో ఉంది, బయటపడ్డ డెన్లు 9. మరి ఆ డెన్లన్నీ కూడా అవన్నీ చేయాలి, ఛేదించాలి. వాటికి సంబంధించి అదేంటండి మీరు అక్కడ ఏదో డెన్ ఉంది అంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెళ్ళి అంత ఇది వెతికేస్తుందా అండి అని మీరు అనొచ్చు. ఫోటోలు వీడియోలు కూడా ఇచ్చారు కదా సిట్ వాళ్ళు, ఇంకంతకన్నా ఇవ్వాలి. ఈ ఫోటోలు వీడియోలు రే ఈ 9 కోట్లు బుక్ షెల్ఫ్ల మాదిరిగా క్యాష్ నోట్ల కట్టాల షెల్ఫ్లు అవన్నీ ఫోటోలు ఇచ్చారు, వీడియోలు ఇచ్చారు. అరే ఈ 9 కోట్లు చంద్రగిరిలో ఇచ్చిరాపో, ఈ 6 కోట్లు ఒంగోలులో ఇచ్చిరాపో అని చెప్పిన వీడియోలు ఉన్నాయి. మరి ఎందుకు రావట్లేదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఎందుకు రావట్లేదు అనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తున్నది. మొత్తం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేసిన లిక్కర్ స్కామ్లో ఒక రకం క్యాష్ కాదు, ఇందులో రకరకాల క్యాష్లు ఉన్నాయి. ఒకటి క్యాష్ కలెక్షన్ చేసి కొట్టేసిన డబ్బులు, రెండోది ఈ జే బ్రాండ్లు అమ్మటం ద్వారా గవర్నమెంట్ నుంచి ఈ డిస్టిలరీలకి బ్రూవరీలకి వస్తే అందులో కమిషన్ల డబ్బులు, ఇంకొకటి ఈ షాపుల ద్వారా దొంగ సరుకు అమ్మించిన డబ్బులు. ఇప్పటికి ఎన్ని రకాల డబ్బులు ఉన్నాయి? డబ్బుల్లోనే ఇప్పటికే 3-4 రకాలు మనకు తెలిసినవి సిట్టు దర్యాప్తులో బయటకు వచ్చినవి ఉన్నాయి. ఇంకా ఎన్ని ఉంటాయి? ఎన్ని వేల కోట్లు అన్నీ ఎక్కడికి పోయినాయి? అంతిమ లబ్ధిదారుడు ఎవరో అందరికీ తెలుసు. వివేకానంద రెడ్డిని ఎవడు చంపాడో అందరికీ తెలుసు, కానీ ప్రూవ్ కావట్లా. ఇక్కడ లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరో మొత్తం ఆంధ్రప్రదేశ్లో 3వ తరగతి పిల్లగాడిని లేపి ఎవడ్రా మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు అంటే, బాబాయ్ అది కూడా తెలియదా బాబాయ్ బలనవాడు అని చెప్తారు. అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందరికి రావాలి. ఖచ్చితంగా ఇప్పటికైనా రావాలి. ఇప్పటికైనా వస్తే సిట్టును చూసి నేర్చుకోవాలి కదా. వాళ్ళు ఇన్ని ఆధారాలు అవన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి దాన్ని చూసైనా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను అనుకోవటం ఏంటి అంటే, ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు అయిపోయిన తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటే అతనేదో సమాచారం చెప్తాడని కాదు, ఇప్పటికీ పోలీసులు 2-3 సార్లు అడిగితే గుర్తులేదు మర్చిపోయానని చెప్పాడు. అవన్నీ నన్ను అడుగుతారేంటి అన్నాడు. అసలు మద్యం అంటే ఏంటి అని అడిగాడు. జగన్మోహన్ అసలు మద్యం శాఖతో నాకేం సంబంధం, అసలు మద్యం అంటే ఏంటి అంటున్నాడు. అసలు విస్కీ అవి ఇవి అంటే అవన్నీ నాకేం సంబంధం, నాకేంటి అసలు అవేంటి అంటే ఎట్లా ఉంటాయని అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముందే సర్టిఫికేట్ ఇచ్చేసారు, మిథున్ రెడ్డికి ఏం తెలియదు, అమాయకుడు అని ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు. అందుకని దీన్ని ఇంకా ఫర్దర్గా ముందరికి తీసుకెళ్ళి అంతిమ లబ్ధిదారుడు ఎవరో అందరికీ తెలిసిన విషయాన్ని ఆన్ పేపర్ ఎస్టాబ్లిష్ చేయాలి. అదే జరుగుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు మిథున్ రెడ్డికి సంబంధించిన ముందస్తు బెయిల్ని రిజెక్ట్ చేస్తూ ఆ పిటిషన్ని డిస్మిస్ చేస్తూ చేసిన వ్యాఖ్యల్ని మనం పరిశీలిస్తే
అది చాలా ఇన్డెప్త్లో ఉన్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు సిట్ పోలీసులకి, ఆంధ్రప్రదేశ్ పోలీసులకి నైతికంగా ఎంతో బలాన్ని ఇచ్చే ఆదేశాలని సుప్రీంకోర్టు ఇచ్చింది. సో అందుకని ఇంకా సిట్ దూసుకుపోతుంది, అందులో డౌట్ ఏం లేదు. లొంగిపోవడానికి వారం రోజులు గడువు అడిగినా కూడా చీపో అన్నారు. నీకు అసలు నీ పిటిషన్ అసలు ఈయన వీళ్ళందరూ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత డిస్మిస్డ్ అన్నాడు అంతే. సార్ మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి అంటే డిస్మిస్ అన్న తర్వాత ఇంకా అసలు అది లేదు, ఇంకా అయిపోయింది పో నెక్స్ట్ అన్నారు. అంటే ఇంత క్లియర్ కట్గా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తూ ఉన్నది అంటే ఈ ఆదేశాలను చూసైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ముందరికి రావాలి. అంటే అవినీతి కుంభకోణాల పట్ల న్యాయస్థానాలు ఎంత కన్నెర్ర చేస్తున్నాయి, ఎంత సీరియస్గా ఉన్నాయి. హైకోర్టు అదే, సుప్రీంకోర్టు అదే. ఇటువంటి జడ్జిమెంట్లు వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థలకి నైతికంగా బలం చేకూరుతుంది. అందుకని నేరగాళ్ళకి గుండె జారిపోతుంది. నేరగాళ్ళకి గుండె ఇప్పుడు మిథున్ రెడ్డిని చూస్తున్నాం కదా, పాపం వాళ్ళ నాన్న పరిస్థితి ఏంటో. అంత ముందర విచారణకి పిలిస్తేనే బాత్రూంలో జారిపడ్డాడు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి ఏంటి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమనుకుంటున్నాడు? కొడుకుని కాపాడుకోవటానికి అని చెప్పి ఏ వ్యవస్థని మేనేజ్ చేస్తే పని అవుతుందనే ప్లాన్ వేస్తున్నాడా, ఏం జరుగుతుంది అనేది కూడా మనం వెయిట్ చూడాలి. అడుసు తొక్క నేల, అడుసు కాదు ఇదేంటి, మద్యం తొక్క నేల, ఈ కేసులో ఇరుక్కునేల అని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం అంటే ఇటువంటివి చాలా చూశాడు. ఎక్కడో విదేశాల్లోకి వెళ్ళి గనులు దవ్వే బ్యాచ్ కదా ఇదంతా. సౌత్ ఆఫ్రికా వెళ్ళి గనులు దవ్వే బ్యాచ్. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా సంబంధం ఉందేమో చూడాలి ఇప్పుడు ఈ కేసులో. ఎందుకంటే తండ్రికి చెప్పకుండా నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెబితే అదే చేస్తాడు. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ మరి అందరూ తల్లి ఉంది, భార్య ఉంది, వీళ్ళు అందరూ మొత్తం ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థ. అందుకని తండ్రికి చెప్పకుండా, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెప్పకుండా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ మద్యం వ్యాపారంలోకి ఎంటర్ కావటం, విజయసాయిరెడ్డి అల్లుడి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, ఇవన్నీ చెయ్యడు. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి హస్తం కూడా ఉండే అవకాశం ఉంటుందంటారు. బాత్రూంలో జారి పడింది ఎందుకు? ఆ రోజు బాత్రూంలో జారి పడ్డాడు, మరి వాళ్ళ స్ట్రోక్ వస్తుంది. మరి ఏంటో తెలియదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా టాస్క్లోకి తీసుకొని ఈ కేసుకి సంబంధించి మరి అరెస్ట్ చేస్తారా లేకపోతే క్వశ్చనింగ్ చేస్తారో అది కూడా చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖచ్చితంగా ఈ కుంభకోణంలో పాత్ర ఉంటుంది, ఉండకుండా ఉండడానికి అవకాశమే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.